హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పరిధిలో మండల కేంద్రానికి దూరంగా ఉన్న రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని గ్రామాలు, సిగ్నల్ లేని గ్రామంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించానండి. వీరు ఈ టైంలో ఇప్ప పువ్వుని ఏరుతారండి. వీళ్ళు ఇప్ప చెట్లని ఆరాధ్య దైవంగా భావిస్తారండి. వీళ్ళ పొలంలో ఉన్న ఇప్ప చెట్లని ఎట్టి పరిస్థితుల్లో కొట్టరండి. అయితే వీళ్ళకి సంవత్సరం పొడవునా పని అనేది చేతి నిండా ఉంటుందండి. ఈ ఎండాకాలం 3 నెలలు ఇప్ప పువ్వు ఏరుతారు. తర్వాత ఇప్ప బద్ద ఏరుతారు. ఇప్ప పువ్వుతోటి సార కాస్తారు. కొంత తింటారు. కొంతేమో ఇప్ప బద్దతోటి నూనె తయారు చేసుకుంటారండి. వర్షాకాలము 3 నెలలు వ్యవసాయం చేసుకుంటారు. అలాగే చేపలు పట్టుకొని, చేపల్ని ఎండబెట్టుకొని నిల్వ చేసుకుంటారండి. తర్వాత ఒక 3 నెలలు మిర్చి కోతకి వలస వెళ్ళేసి, అక్కడే ఉండేసి, మిర్చి మొత్తం అయిపోయేదాకా వాళ్ళు కోసుకొని ఇంటిల్ల పాలది మళ్ళీ పిల్ల జల్లలతో మొత్తం వెళ్ళిపోతారండి. వలస వెళ్ళిపోయేసి, ఆ మిరప కోతలు అయిపోయాక మళ్ళీ ఇంటికొచ్చేస్తారండి. ఇలా వాళ్ళకి సంవత్సరం పొడవునా పనే ఉండడం వల్ల పిల్లలు వాళ్ళతో పాటే ఉండడం వలన వాళ్ళకు విద్య అనేది ఎక్కువగా వాళ్ళ పిల్లల్ని చదివించారండి. అందుకే వాళ్ళతో పాటే తీసుకెళ్తారు. ఎందుకంటే 3 నెలలు బయట ఉంటారు, 3 నెలలు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లల్ని తమతో పాటే పనికి వాటికి తిప్పుతూ ఉంటారండి. అందుకే వాళ్ళు ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టరండి. ఇక్కడ నేను ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ అసలు కరెంటు సౌకర్యము అనేదే ఉండదండి. మొత్తం కూడా సోలార్ సిస్టమే ఉంటుంది. ఆ సోలార్ సిస్టంలో కూడా ఫోన్లు అయితే ఫోన్లకు మాత్రం టెక్నాలజీకి మాత్రం దగ్గరగా ఉన్నారు కానీ సిగ్నల్స్ దగ్గర ఉన్న దగ్గర డౌన్లోడ్ చేసుకొచ్చి చూసుకుంటారంట అండి. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇక్కడ అసలు ఇళ్ళలో అయితే కరెంటు కూడా ఉండదండి. వీళ్ళకి ఒక్కొక్క బల్బే ఉంటుంది. అది కూడా చిన్న బల్బే. సోలార్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళ గదులన్నీ కూడా చాలా చీకటితోటే ఉన్నాయి. ఇక సమ్మర్ వచ్చేసిందంటే ఇక వీళ్ళు ఇక చెట్టు కిందనే ఇలా మంచి అందరూ కూర్చుంటారంట అండి. చెట్టు కింద నేను కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం తెలుసుకోవడం అనేది అయితే జరిగిందండి. వీళ్ళ గ్రామంలో అయితే ఇల్లు కూడా అందరూ పెంకుటిల్లులే అండి. పెంకులు తెచ్చుకొని పెంకులతోటి చేశారండి ఇల్లులు. ఈత చెట్లండి అవన్నీ. మొత్తం చుట్టూ అడవేనండి. అసలు ఎటు చూసినా అడవే. 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు అడవేనండి. వాళ్ళకు ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా పాపం వాళ్ళు ఇక నడిచే రావాలండి. ఒక 2 వీలర్స్ మాత్రమే ఇక్కడ వెళ్తాయండి. అది కూడా ఎండాకాలమే. ఇక వర్షాకాలం అయితే ఆ రూట్ కూడా బంద్ అయిద్దండి. ఇక నడిచి రావాల్సిందే వీళ్ళు. మరి ఇంత అడవిలో మరి ఇక్కడ వీళ్ళ ఉపాధి వనరులు అంటే ఉపాధి వనరులు మేకల్ని పెంచుతారండి. మేకలు, పందులు బాగా పెంచుతారండి. మామూలుగా ఆవులు, గేదెలు అన్నీ కూడా వీళ్ళకి ఉన్నాయండి. ఎక్కువగా మేకల్ని పెంచుతారంటండి వీళ్ళు. మేకల్ని మేకలు చూడండి మొత్తం కూడా నాకు పందులు కూడా ఒక 2, 3 చూశానండి నేనైతే. పందులు కూడా అంటే మామూలు పందులే పెంచుతున్నారు. మంచిగా ఆ లేగదూడని పట్టుకుందామని వెళ్ళాను కానీ లేగదూడ అది నన్ను చూసి పారిపోయింది. దాన్ని చాలా బాగా అనిపించింది. దాన్ని పట్టుకోవాలనిపించింది కానీ అది ఇక నన్ను చూసేసి వెళ్ళిపోయింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా చల్లగా మంచి వాతావరణము, చుట్టూ అడవి. అసలు వీళ్ళ ఇల్లులు చూస్తేనే ఇక్కడ అది ఇప్పసార కాసేదంట అండి. దాంతో ఇప్పసార అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పసార కాస్తారట అండి వాళ్ళు. వాళ్ళే కాసి వాళ్ళే తాగుతారంట అండి. బయటకైతే ఏమి అమ్మరు వాళ్ళు. వాళ్ళే కాసుకొని వాళ్ళే తాగుతారు. ఇంటి పాలది వాటర్ దంటండి వాళ్ళు. వాటర్ స్టోర్ చేసుకునేది. వాళ్ళ ఇల్లులు కూడా నేను పరిశీలించడం జరిగిందండి. చాలా చీకటిగా ఉండడము నాకైతే ఎలా ఉంటారో అనుకున్నాను. అగో వాళ్ళ ఇల్లు మొత్తం కూడా చీకటి. వాళ్ళన్నీ కూడా ధాన్యాల్ని స్టోర్ చేసుకుంటారండి మెయిన్ వాళ్ళకి. అగో అవన్నీ గుమ్ములు, అవన్నీ ఒడ్లు గుమ్ములు అవన్నీ స్టోర్ చేసుకుంటారు. అక్కడెక్కడో సోలార్ చిన్న లైట్ వెలుగుతుందండి. ఆ చిన్న లైట్ ఫోన్ లైట్ వల్ల నేను కొద్దిగా వీడియో తీయడం అనేది జరిగింది.
పెద్ద పెద్ద గుమ్ములు వాళ్ళు అంటే వర్షాకాలం పోడు వ్యవసాయం చేసిన తర్వాత ఆ వడ్లని స్టోర్ చేసుకుంటారు. వడ్లు కూడా వాళ్ళే చేత్తో దంచి బియ్యం తీసుకుంటారండి. ఎందుకంటే ఆ మిల్లు ఆడిపియాలన్నా వాటిని తీసుకురావాలంటే 25 కిలోమీటర్లు తీసుకొని రావాలి. అవి రోడ్ బాగా ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళే దంచుకుంటారంట అండి. ఇక్కడ చుట్టూ అడవి ప్రాంతం ఉండడం వల్ల మేకలకి మంచేశారండి పైకి. ఎందుకంటే రాత్రిపూట ఎలాంటి క్రూరమృగాలు జంతువులు రాకుండా ఉండడం కోసము వాటిని చూడు పైన ఆ పైన వేశారండి. అంటే ఇతర జంతువులు ఎక్కకుండా మేక పిల్లల్ని రక్షణ కోసము వాళ్ళకి మంచి ఏర్పాటు చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి వాళ్ళ జీవనశైలి విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.